పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పేదపేటలో హిందువులపై జరిగిన దాడిని రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయ భూములపై అన్యమతస్థులు కన్నేసి ఈ కుట్రకు పాల్పడ్డారని ఎంపీ ఆరోపించారు. రాముడికి పూజ చేసేందుకు వెళ్లిన రఘురామకృష్ణరాజుపై దాడికి ప్రయత్నించడం, పానకాలు పంచుతున్న భక్తులను కొట్టడం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటన వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇందులో కుట్ర కోణం చాలా ప్రధానంగా కనపడుతున్నటువంటి విషయం చాలా స్పష్టంగా తేలుతా ఉంది. కుట్ర కోణం అనేటటువంటి మాట ఎందుకు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిందంటే, ఒకటి ఆ దేవాలయాలకి చెందినటువంటి దళిత ప్రదేశాల్లో ఉన్న హిందూ దేవాలయాలకు చెందినటువంటి భూములను ఆ భూములను యథేచ్ఛగా వాడుకొని వాటిని అమ్మేటటువంటి ప్రయత్నం కోసం కొంతమంది స్వార్థపరమైనటువంటి మత మార్పిడి శక్తులు దీనికోసం ప్రయత్నం చేయటం, వారి వెనకాల కొన్ని మిషనరీస్ అన్నీ కూడా పనిచేయటం అనేది ఆ దేవాలయపు ఆస్తులు ఆ దేవుణ్ణి ఆరాధించని కారణంగా తామంతా కూడా క్రైస్తవులకు వెళ్ళాం కాబట్టి ఆ ఆస్తులు మాకే దగలపడతాయనేటటువంటి ఒక భావనను నిర్మాణం చేసి ఆ యొక్క భూములను కైవసం చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జరిపేటటువంటి విషయం ఒకటి బయటపడతా ఉంది. 2, తాము ఏ వ్యక్తి అయినా మతం స్వీకరించడం అనేది తన వ్యక్తిగతమైనటువంటి ఇష్టం. ఏ వ్యక్తిని కూడా భారత రాజ్యాంగం ప్రకారం నిరోధించేటటువంటి హక్కు ఎవరికీ లేదు. మరి మతము విసర్జించినటువంటి వ్యక్తి తిరిగి అదే మతంలో హక్కులు పొందాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో అది అత్యంత చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమం. ఇక్కడ జరిగేటటువంటి విషయం ఏంటంటే, అనేక మంది ఎస్సీ సర్టిఫికెట్ హోదాలో ఉద్యోగాలు, ఉపాధులు, లక్ష్యాలు, వారు అనుకున్నటువంటి పథకాలు పొందుతూ వారు ఆచరణలో క్రైస్తవంలో ఉండేటటువంటి ప్రయత్నం వచ్చినప్పుడు నిజమైనటువంటి దళితులకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉన్న కారణంగా ఆ నిజమైనటువంటి దళితులకు న్యాయం జరిపేటటువంటి విషయంలో ఈ యొక్క చర్యలు కఠినంగా ఉండేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం.